హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఒక ఫ్యాకల్టీ. సో నేను చాలా ఇన్స్టిట్యూట్లో జీకే కరెంట్ అఫైర్స్ అనేవి గత 2017 సంవత్సరం నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఐఏసీఈ లాంటి సంస్థల్లో, అవనగడ్డ ప్రగతి లాంటి సంస్థల్లో సో జీకే కరెంట్ అఫైర్స్ని బోధిస్తున్నా. ఇప్పుడు మనకి నూతనంగా పిఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం సో కరెంట్ అఫైర్స్ సంబంధించి. అయితే మనకి రాబోతున్న పోటీ పరీక్షల నేపథ్యంలో సో పిఆర్ అకాడమీ ద్వారా ఒక యూనిక్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మేము లాంచ్ చేయబోతున్నాం. అంటే మనకి భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు సంబంధించి, అది ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సో ఆల్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ, సో కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ అనేది మనకి బాగా పెరుగుతుంది. మనకి రెండు రాష్ట్రాల్లో కూడా 2026లో నోటిఫికేషన్స్ మనకు అధికంగా రాబోతున్నాయి. సో దేనికైనా మీరు ఎకానమీకి సంబంధించి లింకప్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, జాగ్రఫీకి సంబంధించి లింకప్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, పాలిటీకి సంబంధించి లింకప్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. సో కరెంట్ ఇష్యూస్ అనేవి ప్రతి సబ్జెక్టుకి లింకప్ చేస్తున్నారు. సో ఈ ఉద్దేశంలో భాగంగా ఈ ప్రయత్నంలో సో స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు సాధించే విధంగా సో కరెంట్ అఫైర్స్ని బోధించాలనే ఉద్దేశంతో మేము పిఆర్ అకాడమీ ద్వారా కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఓకే అమ్మా. సో కరెంట్ అఫైర్స్లో ఉండే టాపిక్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని ఆ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకొని సో మేము క్లాస్ చెప్పే విధానం ఎలా ఉంటుంది అని తెలియడానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం. ఒకసారి వాటికి మనం ముందుకెళ్దాం. ఓకే అమ్మా, రైట్. సో మనకి కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ పరంగా నేర్చుకుంటే అతి ముఖ్యమైన టాపిక్స్ మనకు కొన్ని ఉంటాయి. దాంట్లో మెయిన్గా పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే టాపిక్ మీద మనకు క్లారిటీ ఉండాలి. అంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ప్రదేశాలు. అంటే కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ అనేది మనకి ప్రతి టాపిక్ మీద, కొన్ని టాపిక్స్ మీద 1 మార్క్, కొన్ని టాపిక్స్ మీద 2 మార్క్స్, కొన్ని టాపిక్స్ మీద 3 మార్క్స్ కూడా ఇస్తారండి. సో మనకి ఏ విధంగా తీసుకున్నా ఏ పోటీ పరీక్షకు సంబంధించిన మనకి ఈ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఆ టాపిక్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్. గత 1 ఇయర్ నుంచి అంటే మనకి 2025 జనవరి నుంచి ఎవరైతే ఏ వ్యక్తులైతే మనకి అధికంగా వార్తల్లో ఉన్నారో, ఏ ప్రాంతాలైతే మనకి ఎక్కువగా హైలైట్ అయ్యో వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన వీడియోస్ కూడా మనం కంప్లీట్ చేసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఎక్కువగా వినబడుతున్న పేరు సో మనకి ఇటీవల కాలంలో జగదీప్ ధంకర్ గారు వార్తల్లో ఉన్నారు. సో జగదీప్ ధంకర్ గారు దేశానికి 14వ వైస్ ప్రెసిడెంట్గా మనకి అపాయింట్ అయ్యారు. ఎప్పుడు 2022లో, అవునా? మరి జగదీప్ ధంకర్ గారు సడన్గా రాజీనామా చేశారు. మరి జగదీప్ ధంకర్ గారి ప్లేస్లో ఎవరు వచ్చారు? మనకి సిపి రాధాకృష్ణ గారు వచ్చారు. సిపి రాధాకృష్ణ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి సెలెక్ట్ కావడం జరిగింది. 14th వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్, 15th మనకి సిపి రాధాకృష్ణ. ఇటువంటి అంశాల గురించి మనకి పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే ఏంటి? ప్రధానంగా మనకి G20 సమిట్స్, ఈ బ్రిక్స్ సమిట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. ఏదైనా మనకి మీటింగ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి, వాటి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకునే మరొక టాపిక్ ఏంటంటే సమ్మిట్స్ అండి, సదస్సులు, సమావేశాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని ప్రధానమైన సమస్యలను సాల్వ్ చేయడానికి సంబంధించి వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాటో సమిట్ అనేది ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో నాటో అంటే మెయిన్ పర్పస్ ఏంటి? నాటో యొక్క మెయిన్ పర్పస్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అనే వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి పనిచేసే ఆర్గనైజేషన్ నాటో. సో 1949లో నాటో అనేది స్థాపించబడింది. నాటోలో ప్రజెంట్ మనకి 32 మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఈ 32 మెంబర్ ఆఫ్ కంట్రీస్ కలిసి నిర్వహించేదాన్ని మనకి నాటో సమిట్ అంటారు. 2024లో అమెరికాలో నిర్వహించారు. ఓకే. ప్రతి సమిట్కి ఒక మెయిన్ పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం గుర్తుపెట్టుకొని ఆ సమిట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, దాంట్లో ఉండే కంట్రీస్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి.
సో సమిట్స్ అనేది కరెంట్ అఫైర్స్లో రెండవ అత్యంత ముఖ్యమైన టాపిక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్లో మనకి మరో టాపిక్ ఏంటంటే ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ కమిటీస్. అంటే సూచీలు నివేదికలు కమిటీస్లో భాగంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి సంవత్సరం కొన్ని నివేదికలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం ఏదంటే ఇండియా అనేది టాప్లో ఉంది. చైనాని బీట్ అవుట్ చేసి ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఆ విధంగా సో ఇండియా కరప్షన్లో ఎన్నో ర్యాంకులు ఉంది అనే విషయాలకు సంబంధించి, సో మనకి హంగర్లో ఎన్నో ర్యాంకులు ఉంది అనే విషయాలకు సంబంధించి ఇలా మనకి ఇండెక్స్లు రిపోర్ట్స్లో భాగంగా చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెస్ ఫ్రీడమ్ అంటారు, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి అంటారు. ప్రెస్ ఫ్రీడమ్లో ఇండియా ర్యాంక్ 151, హంగర్లో 103 ర్యాంకులో ప్రజెంట్ మన ఇండియా ఉంది. ఇటువంటి విషయాల గురించి మనం దీంట్లో నేర్చుకుంటాం. అండ్ కమిటీస్ అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి దేశంలో క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ అని మనకి అధికంగా జరిగింది. సో దేశంలో క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ నివారిస్తానికి సంబంధించి వేసిన కమిటీ పేరు సో మనకి ఎస్ రాధాకృష్ణ కమిటీ. ఇటువంటి అంశాలు మనకు గుర్తుండాలి. ఓకే అమ్మా. అదేవిధంగా మనకి ఐపీఎల్లో జరిగే అంటే ఐపీఎల్లో మనకి స్కామ్స్ లాంటివి జరిగాయి. అవినీతిపై వేసిన కమిటీ ఏంటంటే జస్టిస్ లోధా కమిటీ అంటారు. ఇలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకి ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. మరి నాబార్డ్ ఫార్మేషన్ కమిటీ ఏది అంటారు? నాబార్డ్ ఫార్మేషన్ కమిటీ శివరామన్ కమిటీ. ఇలా కొన్ని ఇనిషియేటివ్స్కి కమిటీస్ ఉన్నాయండి. వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకునే మరో టాపిక్ ఏంటంటే అవార్డ్స్ అనే టాపిక్. అవార్డ్స్ అంటే మనకి నేషనల్ అవార్డ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, రెండు అవార్డ్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో అత్యంత ప్రముఖమైన అవార్డు ఏది? భారత్ రత్న అవార్డు. సో భారత్ రత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అని చెప్తారు. సో మరి భారత్ రత్న 2024కి సంబంధించి మనకి 5గురికి ప్రజెంట్ చేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు వీళ్ళ 5గురికి ప్రకటించగా ప్రదానం చేయగా వీళ్ళ 5గురిలో ఒక్క ఎల్కే అద్వానీ గారు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి పోస్టమస్ విన్నర్స్. అంటే పోస్టమస్ అంటే మనకి ఆఫ్టర్ డెత్. ఎవరు పోస్టమస్ విన్నర్స్ 2024కి సంబంధించి భారత రత్న అంటే మనకి కర్పూరి ఠాకూర్ని గారి, ఎంఎస్ స్వామినాథన్ గారు, సో చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు. సో ఎల్కే అద్వానీ మాత్రం మనకి లివేబుల్ పర్సన్. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్లో భాగంగా ఆస్కర్ అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్, రామన్ మెగ్సెసే అవార్డ్స్, మ్యాన్ బూకర్ ప్రైజు ఇటువంటి వాటి మన గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కర్ అవార్డే తీసుకుందాం. సో 2025కి సంబంధించి ఆస్కర్ అవార్డు పొందిన ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ ఏదంటే మనకు అనోరా. ఇటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటాం. నోబెల్ అవార్డు సంబంధించి మనకి ఇటువంటి అంశాలు అవార్డ్స్లో కవర్ చేయడం జరుగుతుంది. మన ఇండియా తరపున ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు గెలుపొందిన విన్నర్స్ 7 విన్నర్స్ ఉన్నారు. మన ఇండియా తరపున నోబెల్ అవార్డు పొందిన విన్నర్స్ 9 విన్నర్స్ ఉన్నారు. ఇటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని మనం అవార్డ్స్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఓకే అమ్మా. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనే టాపిక్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనే టాపిక్ సంబంధించి మనకి సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే ప్రతి కంట్రీకి ఒక నేషనల్ గేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నేషనల్ గేమ్ 2024కి ముందు వరకు ఫీల్డ్ హాకీ ఉండేది. ఇప్పుడు ఫీల్డ్ హాకీ ఏ కంట్రీ యొక్క నేషనల్ గేమ్ అంటే పాకిస్తాన్. ఆ విధంగా టేబుల్ టెన్నిస్ చైనా, ఓకే, బేస్బాల్ అమెరికా, రగ్బీ న్యూజిలాండ్, కబడ్డీ బంగ్లాదేశ్, ఆర్చరీ భూటాన్. ఇదొక సబ్ టాపిక్ అంటే కంట్రీస్ విత్ నేషనల్ గేమ్స్. ట్రోఫీస్ అండ్ కప్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు రంజీ ట్రోఫీ, డియోదో ట్రోఫీ, మనకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, ఇటువంటి ఒక ట్రోఫీ పేరిచ్చి అది ఏ క్రీడకి సంబంధించిన క్వశ్చన్స్. ఇది ఒక సబ్ టాపిక్. నెక్స్ట్ మనకి క్రీడల వెన్యూస్, అప్కమింగ్ వెన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒలింపిక్సే తీసుకుందాం. 2024 ఒలింపిక్స్ అని మనకి ప్యారిస్లో జరిగాయి. 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? మనకి లాస్ ఏంజల్స్లో. 2032లో బ్రిస్బేన్లో జరగబోతున్నాయి. ఇలా మనకి సబ్ టాపిక్స్ ఆధారంగా స్పోర్ట్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే అమ్మా. ఇది మరొక అంశంగా మనం చెప్పచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్. మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మన ఇండియా వేరే దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ని సేవ్ చేయడానికి సంబంధించి కానీ వేరే దేశాలకి సపోర్ట్ చేయడానికి సంబంధించి నిర్వహించే వాటిని మిలిటరీ ఆపరేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఆపరేషన్లు నేర్చుకుందాం. సో మనకి ఆపరేషన్
దేవి శక్తి. ఇది 2021లో ప్రవేశపెట్టబడింది. ఆపరేషన్ దేవిశక్తి మెయిన్ పర్పస్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీని తాలిబాన్స్ ఆక్రమించుకున్నారు కదా 2021లో. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఉండే ఎన్ఆర్ఐస్ని సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరేంటంటే మనకి ఆపరేషన్ దేవిశక్తి. అండ్ ఆపరేషన్ గంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి రష్యా, ఉక్రెయిన్ అనే దేశాల మధ్య వార్ స్టార్ట్ అయింది 2022లో. సో ఆపరేషన్ గంగా ద్వారా ఏ కంట్రీలో ఉండే ఎన్ఆర్ఐస్ని, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ని సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి అంటే మనకి ఉక్రెయిన్ అనే కంట్రీలో. సో ఆపరేషన్ గంగా మెయిన్ పర్పస్ టు సేవ్ ద ఇండియన్స్ ఫ్రమ్ ద ఉక్రెయిన్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మనకి ఆపరేషన్ బ్రహ్మ అనేది ఒకటి లాంచ్ చేసాం. ఆపరేషన్ బ్రహ్మ 2025. సో మనకి మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపాలు సంభవించి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి ఆ రెండు దేశాలు. సో మయన్మార్కి ప్రధానంగా ఆర్థిక సహాయం అందించే విధంగా అన్ని విధాలు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు బ్రహ్మ. ఈ అంశాల్లో భాగంగా అంటే వేరే కంట్రీస్లో ఉండే మన భారతీయుల యొక్క సంక్షేమానికి సంబంధించి కానీ, వేరే దేశాలకు ఏదైనా రిస్క్ లాంటివి జరిగితే మన ఇండియా సపోర్ట్ చేయడానికి సంబంధించి నిర్వహించే వాటిని మిలిటరీ ఆపరేషన్స్ అంటారు. మరి మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే మనకి సైనికులకి ట్రైనింగ్ ఇవ్వడం, డ్రిల్స్ అంటారు. ఆర్మీలో పనిచేసే సైనికులకి, నేవీలో పనిచేసే సైనికులకి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే సైనికులకి డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. అంటే సడన్గా యుద్ధం వస్తే ఆ యుద్ధంలో మన సైనికులు పార్టిసిపేట్ చేసేలా ఉన్నారా లేదా తెలుసుకోవడమే మిలిటరీ ఎక్సర్సైజెస్ యొక్క మెయిన్ పర్పస్. మనం చాలా దేశాలతో మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ప్రధానంగా మలబార్ అనే ఎక్సర్సైజ్ మనకి బాగా హైలైట్ అవుతుంది. మలబార్ అనే ఎక్సర్సైజ్ మనకి నావికాదళ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. ఇండియాకి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, జపాన్కి మధ్య ఇలా ఒక మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేరిచ్చి అది ఇండియా ఏ దేశంతో నిర్వహిస్తుంది అటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారండి. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ మనకి సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ అనే వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే మనకి చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ రాగానే ప్రవేశపెట్టిన మొదటి పథకం ఏదంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే ప్రోగ్రాము నరేంద్ర మోదీ గవర్నమెంట్ యొక్క మొదటి పథకంగా చెప్పొచ్చు. 2014 ఆగస్టు 28. సో దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడము, బ్యాంక్ అకౌంట్ ఇవ్వడంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 30,000 రూపాయలు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 2 lakhs రూపీస్ అనేది ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదే మన స్టేట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ స్కీమ్స్ లో మనకి ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మనకి ఎన్టీఆర్ వైద్య సేవగా దీన్ని మార్చారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ యొక్క న్యూ లిమిట్ ఎంతంటే మనకి 25 lakhs. ఇటువంటి అంశాల గురించి మన స్టేట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ గురించి మనం నేర్చుకుంటామండి. ఆ స్కీమ్ పేరేంటి, అది ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయింది, ఆ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. మనకి ఏ పోటీ పరీక్షకైనా మీరు గుర్తుపెట్టుకోండి, సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో ఒక 3 నెలలు 6 నెలలు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోయేది. కానీ సంవత్సరం కరెంట్ అఫైర్స్ మనం చదివితేనే ఎగ్జామినేషన్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. రైల్వే పరీక్షలు కావచ్చు, ఎస్ఎస్సి పరీక్షలు కావచ్చు, స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్స్ ఎగ్జామ్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి 1 year కరెంట్ అఫైర్స్ చదువుతున్నాడు కంపల్సరీ. సో ఫర్ ది లాస్ట్ అంటే 2025 జనవరి నుంచి మనకి ఇప్పటి వరకు ఏవైతే నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మనకి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ మనకి హర్యానాలోని జింద్ టు సోనీపట్ అనే ప్రాంతాల మధ్య మనం ప్రవేశపెట్టనున్నారు. ఈ తరహా వాటిని మనం నేషనల్ ఈవెంట్స్గా చెప్తాం. మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇటీవల కాలంలో అమెరికా గోల్డెన్ వీసా అనే ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుంది. సో గోల్డెన్ వీసా తీసుకోవడానికి $43 million అమెరికా దేశానికి పే చేయాలి. అంటే అక్కడ అమెరికాలో మైగ్రెంట్స్ పాపులేషన్ తగ్గిస్తానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇనిషియేటివ్. ఇటువంటి మనకు చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో. ఈ అంశాలు మనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి సంబంధించి వీటిని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటాం. అవే మనకి నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్గా వస్తాయండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన స్పేస్ టెక్నాలజీలో భాగంగా
నెక్స్ట్ మనకి మెడిసిన్స్, ఏదైనా వ్యాక్సిన్స్ అనే వాటిని తయారు చేసుకునే వాటిల్లో భాగంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా 2035 నాటికి యూనివర్స్లో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఒక టార్గెట్ పెట్టుకుంది. సో మనకి యూనివర్స్లో ఒక స్పేస్ స్టేషన్ నిర్మించబోతుంది ఇండియా. ఎర్త్ నుంచి 400 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఏరియాలో సో ఒక స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి పెట్టుకున్న టార్గెట్ 2035. ఆ స్పేస్ స్టేషన్ వచ్చిన పేరేంటి? భారతీయ స్పేస్ స్టేషన్ అని చెప్పొచ్చు. అదే మనకి హెల్త్కి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ లేదా వరల్డ్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ RTS అని చెప్పొచ్చు. UK వాళ్ళు తయారు చేస్తారు. వరల్డ్ ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ V రష్యా వాళ్ళు తయారు చేశారు. వరల్డ్ ఫస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటిరోమిక్స్, అది కూడా రష్యా తయారు చేశారు. ఇటువంటివన్నీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. మనకి పోటీ పరీక్షలో భాగంగా ప్రతి మంత్లో ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనవరి ఫస్ట్ అంటే మన అందరికీ గుర్తుండాల్సింది DRDO డే అని గుర్తుండాలి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మన సైనికులకి ఆయుధాలు తయారు చేసి సరఫరా చేసే సంస్థ. ఈ DRDO అనే సంస్థ 1958 జనవరి 1వ తేదీన ప్రవేశపెట్టబడింది. DRDO ఫస్ట్ చైర్మన్ దౌలత్ సింగ్ కొఠారి. మరి ప్రజెంట్ 14వ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్. ఇటువంటి అంశాలు మనకి నేషనల్ డేస్, ఇంటర్నేషనల్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ యోగా డే 2025 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనకి విశాఖపట్నం నిర్వహించారు. ఇటువంటి వాటి గురించి మనకి ఇటు నేషనల్ పరంగా ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్ డేస్ ఏవైతే మనకి ఎగ్జామినేషన్లో బాగా హెల్ప్ అవుతాయో వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అంటే పుస్తకాలు, రచయితలు. మన ఇండియాకి చెందిన చాలా మంది ప్రముఖులు వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ కలిగి ఉన్నారు. ఆటోబయోగ్రఫీస్ యొక్క పేర్లు ఏంటి, మనకి వారిని ఎవరు రాశారు? ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారికి సంబంధించి ఆటోబయోగ్రఫీస్ అంటే మనకి ఇగ్నైటెడ్ మైండ్స్ అనే ఆటోబయోగ్రఫీ, ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆటోబయోగ్రఫీ వస్తాయి. అంటే ఒక ఆటోబయోగ్రఫీ పేరిచ్చి దాన్ని ఎవరు రాశారు? ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సెన్సస్ 2011 జనాభా లెక్కల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరుగుతుంది. మనకి కొత్త సెన్సస్ ఎప్పుడు రాబోతుందంటే 2027లో మనకి రాబోతుంది. సో 2011లో ప్రవేశపెట్టిన జనాభా లెక్కలు మనకి ఎన్నో జనాభా లెక్కలు అంటే 15th సెన్సస్ అని చెప్పొచ్చు. దాని ప్రకారం మన ఇండియా పాపులేషన్ 121 crore ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా 121 crores. సో హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఎవరంటే ఉత్తరప్రదేశ్, లోయెస్ట్ ఎవరంటే మనకి సిక్కిం. అదేవిధంగా ఇండియాలో ఫిమేల్ అండ్ మేల్ రేషియో పరంగా హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఎవరంటే కేరళ, లోయెస్ట్ ఎవరంటే హర్యానా. సో కేరళ సెక్స్ రేషియో 1084:1000, హర్యానా సెక్స్ రేషియో 879:1000, ఓవరాల్ ఇండియా 943:1000. ఇటువంటి అంశాలు మన లిటరసీ రేట్ గురించి, ఓకే అమ్మా, పాపులేషన్ డెన్సిటీ గురించి, ఫారెస్ట్ ఏరియా గురించి, ఇవన్నీ 2011 జనాభా లెక్కలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, అది బ్యాంక్స్ కానీ, SSC కానీ, రైల్వేస్ కానీ, లేదా మనకి SI కానిస్టేబుల్ కానీ, లేదా గ్రూప్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మనకి కరెంట్ అఫైర్స్లో కంపల్సరీ ఈ టాపిక్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ మనకు ఉండాలి. ఉంటే మన పోటీ పరీక్షలు ఎక్కువ మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ DSCలో కూడా మన కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు, 10 మార్కులు ఇస్తున్నారు, 20 క్వశ్చన్లు 10 మార్కులు అని. అయితే మనం నెక్స్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనం క్లాస్ ఏ విధంగా టీచ్ చేయడం జరుగుతుంది అంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎలా ఉండబోతుంది అని తెలియడానికి సంబంధించి ఒక స్మాల్ క్వశ్చన్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. వాటిని చూసుకోండి ఒకసారి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ has received the prestigious Nobel Peace Prize in 2025. సో మనకి నోబెల్ ప్రైజ్ అనేది స్వీడన్, నార్వే కంట్రీస్ కలిసి 2 దేశాలు ఇస్తాయి.
సో 1901 సంవత్సరం నుంచి మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్వీడన్, నార్వే అనే కంట్రీస్. సో ఎవరి నోబెల్ అంటే మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ యొక్క ఫౌండర్, ఆయన పేరు మీద ఈ అవార్డు ప్రవేశపెట్టారు 1901. ఎప్పుడు ఈ అవార్డు ఇస్తారంటే మన December 10th ఇస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి అంటే డెత్ యానివర్సరీ సందర్భంగా ఇస్తారు. ఓకే అమ్మా. సో నోబెల్ ప్రైజ్ని నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు ఇస్తారు, నార్వే వాళ్ళు ఇస్తారు. నోబెల్ పీస్ ప్రైజ్ని నార్వేజియన్ పార్లమెంట్ ఇస్తుంది. నోబెల్ ప్రైజ్ అనేది మనకి 6 కేటగిరీస్లు ఇస్తారు కదా, అవునా? ఎకనామిక్స్, ఫస్ట్ మెడిసిన్, లిటరేచర్, పీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్. ఎకనామిక్స్ అని మనకి చివరిలో చేర్చిన కేటగిరీ 1968లో చేర్చారు. ఓకే. సో అటువంటి నోబెల్ ప్రైజ్ 2025కి సంబంధించి పీస్ ప్రైజ్ ఎవరు విన్ అయ్యారంటే మారియా కొరీనా అనే పర్సన్, వెనిజులా కంట్రీకి చెందిన మారియా కొరీనా విన్ అయ్యారు. సో వెనిజులాలో మనకి రాజకీయ ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఈ పర్సన్ మనం చెప్పొచ్చు మారియా కొరీనా. మరి మన దేశం నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 2 ఉన్నారు. మదర్ తెరిస్సా గారికి 1979లో నోబెల్ ప్రైజ్ అనేది దక్కింది. సో మదర్ తెరిస్సా యుగోస్లేవియా కంట్రీకి చెందిన పర్సన్ అయినా మదర్ తెరిస్సాకి మనకి భారత పౌరసత్వం ఇచ్చాం కాబట్టి మదర్ తెరిస్సాని ఇండియన్ విన్నర్గా చెప్పొచ్చు. మదర్ తెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థని స్థాపించడంతో ప్రపంచవ్యాప్తంగా మనకి 100కు పైనే దేశాల్లో సోషల్ యాక్టివిస్ట్గా పేరు సంపాదించారు. అటువంటి మదర్ తెరిస్సాకి 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. ఇక మన దేశం తరపున నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన రెండో విజేత ఎవరంటే కైలాష్ సత్యార్థి. కైలాష్ సత్యార్థి మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన పర్సన్. ఈ కైలాష్ సత్యార్థి గారు దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ లేబర్ యాక్టివిటీస్ని తగ్గించాలి, నిర్మూలించాలి అనే లక్ష్యంతో 1980వ సంవత్సరంలో బచ్పన్ బచావో అనే కార్యక్రమాన్ని స్థాపించారు. సో దానికి గాను ఈయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ విన్నర్, ఇటువంటి డేటా మనం నేర్చుకోవాలండి. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, which team won the IPL tournament in 2025? సో మనకి రీసెంట్గా 18వ IPL జరిగింది. 2025లో 18వ IPL జరిగింది. ఈ 18వ IPL టోర్నీ విజేత ఎవరంటే మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటారు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ టీంపై విన్ అయింది? మనకి పంజాబ్ కింగ్స్ మీద విన్ అయింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL టైటిల్ విన్ అవ్వడం ఇది ఫస్ట్ టైం. కానీ ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది 3 సార్లు మనకి ఫైనల్కి చేరింది. 3 సార్లు 2009లో, 2011లో, 2016లో. 2009, 2011, 2016లో ఫైనల్కి చేరిన టైటిల్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం RCBకి టైటిల్ అనేది లభించింది. మనకి 18th IPLలో భాగంగా సో ఆరెంజ్ క్యాప్ విన్నర్గా, పర్పుల్ క్యాప్ విన్నర్గా ఎవరున్నారు అనే విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. సో మరి అదేవిధంగా ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మనం నేర్చుకోవాలండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకసారి, మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. సో IPL అనేది 2008లో స్టార్ట్ అయింది. 2008 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. IPL ఎక్కువ సార్లు గెలుపొందిన టీమ్స్ ఏంటంటే ముంబై ఇండియన్స్ 5 టైమ్స్, చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ మనకి గెలుపొందడం జరిగింది. ఈ విషయాలు ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి IPL చైర్మన్గా అరుణ్ ధమల్ అనే పర్సన్ పనిచేయడం జరుగుతుంది. దీన్ని BCCI కండక్ట్ చేస్తూ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో BCCI ప్రెసెంట్ ప్రెసిడెంట్ మనకి రోజర్ బిన్నీ అని తెలియాలి. ఓకే అమ్మా. సో మనకు ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని తెలియాలి. సో మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరంటే రజత్ పటీడర్, నాట్ విరాట్ కోహ్లీ నాన్న, రజత్ పటీడర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క కెప్టెన్ అయినా. ఈ తరహా ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రెడీ 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది, 2009, 11, 16. కానీ ఫస్ట్ టైం టైటిల్ సాధించింది. నెక్స్ట్ వన్, అంటే మనకి క్లాస్ మనం ఎలా చెప్పబోతున్నామో తెలియడానికి సంబంధించి చిన్న శాంపుల్ క్వశ్చన్స్ నాను అంతే. ఓకే, ఇది ఒక చిన్న ట్రయల్ మాత్రమే. ఓకే అమ్మా. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద క్వాడ్ లీడర్ సమిట్ ఇన్ 2025? 2025లో క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్యం
ఇవ్వనున్న దేశం ఏది? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మనకి. సో ఏ దేశం నిర్వహించిందంటే మనకి క్వాడ్ లీడర్స్ యొక్క సమిట్ అనేది సో మనకి అమెరికా అనే దేశం నిర్వహించింది. ఫస్ట్ క్వాడ్ అంటే ఏంటంటే మనకి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి హిందూ మహాసముద్ర యొక్క పరిరక్షణకై చైనా దేశం వల్ల అంటే చైనా దేశం యొక్క ప్రభావం అనేది బాగా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో వీటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి మనకి 4 దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాను, ఇండియా, ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ సమిట్ నిర్వహిస్తాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ఇయర్ క్వాడ్ సమిట్ మనకి ఎక్కడ జరగబోతుంది అంటే 2024లో క్వాడ్ సమిట్ మనకి అమెరికా, 2025లో క్వాడ్ సమిట్ అనేది సో మనకి ఇండియా కేంద్రంగా జరగబోతుంది. సో భారతదేశంలో క్వాడ్ సమిట్ జరగబోతుంది. సో ఇది ఎన్నోవ క్వాడ్ సమిట్ అంటే మనకి 5th క్వాడ్ సమిట్ అని చెప్పొచ్చు. 2021లో ఫస్ట్ క్వాడ్ సమిట్ అమెరికాలో జరిగింది. సో ఇప్పుడు మనం జరగబోయేది 5వ క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సు. అమెరికా ప్రెసిడెంట్, జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నలుగురు కలిసి మీట్ అయ్యి ఒక చర్చలకు రావడం జరుగుతుంది. అంటే చైనా ఆధిపత్యాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, చైనా యొక్క ఆగడాలు బాగా పెరుగుతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, హిందూ మహాసముద్రం మనం ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో సో ఇది మనం నిర్వహిస్తారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ క్వాడ్ సమిట్ ఆస్ట్రేలియా జరగబోతుంది. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అయితే క్వాడ్ అనే అలయన్స్ని ఏర్పాటు చేయాలని ఫస్ట్ తీర్మానించిన దేశం ఏది అంటే జపాన్ అనే దేశం. గుర్తుపెట్టుకోండి. ఓకేమ్మా, రైట్. సో క్వాడ్ కంట్రీస్ అన్న వీటిని చెప్తారండి. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద క్వాడ్ లీడర్ సమిట్ అన్నారు. మనకి ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ది మెయిన్ ఫోకస్ ఆఫ్ ది AI ఇంపాక్ట్ సమిట్ 2025 హెల్డ్ ఇన్ ఉత్తరాఖండ్? అంటే మనకి ఇది ఒక ట్రయల్గా చెప్తారు దీన్ని. అంటే మనకి మెయిన్ AI ఇంపాక్ట్ సమిట్ 2026లో మన ఇండియా నిర్వహిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా AI టెక్నాలజీ డెవలప్మెంట్ని అందిపుచ్చుకోవడానికి సంబంధించి ప్రపంచ దేశాలతో AI టెక్నాలజీలో పోటీ పడే విధంగా సో 2026వ సంవత్సరంలో గ్లోబల్ AI ఇంపాక్ట్ సమిట్ మన ఇండియా నిర్వహిస్తుంది. దానికి ఒకసారి ట్రయల్గా సో ముందస్తు చర్యగా ఈ ఉత్తరాఖండ్లో మనకి ఈ సమ్మిట్ నిర్వహించారు. సో ఏంటి దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనకి వాట్ వాస్ ది మెయిన్ ఫోకస్ అంటున్నారు. సో మెయిన్ ఫోకస్ అనేది ఏంటంటే మనకి మెయిన్గా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్. సో రక్షణ రంగంలో AI టెక్నాలజీని బాగా డెవలప్ చేయాలి. రక్షణ రంగంతో పాటు సో మనకి ఎకో సిస్టమ్, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి కూడా చెప్తారు. సో ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎకో సిస్టమ్ అనే అంశానికి సంబంధించి చెప్తారు. తర్వాత మన రక్షణ రంగానికి సంబంధించి చెప్తారు. కానీ 2026లో గ్లోబల్ AI ఇంపాక్ట్ సమిట్ నిర్వహించేది ఎవరంటే మనకి ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా. ఫస్ట్ గ్లోబల్ AI సమిట్ 2023లో లండన్లో జరిగింది. సెకండ్ గ్లోబల్ AI సమిట్ 2024లో సౌత్ కొరియాలో జరిగింది. సో థర్డ్ గ్లోబల్ AI సమిట్ 2025లో సౌదీ అరేబియాలో జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఇండియా నిర్వహిస్తుంది. ఇండియా నిర్వహించే గ్లోబల్ AI సమిట్ ఎన్నోదంటే 4వది. సో మనకి ఫాదర్ ఆఫ్ AI జాన్ మెకార్టీ. సో ఇండియాస్ ఫస్ట్ AI టీచర్ ఐరిస్ కేరళ. ఇండియాస్ ఫస్ట్ AI న్యూస్ యాంకర్ సనా ఒడిశా. ఇండియాస్ ఫస్ట్ మనకి DD కిసాన్ న్యూస్ యాంకర్స్ ఉన్నారు. సో మనకి క్రిష్ భూమి. ఇటువంటివన్నీ మన టెక్నాలజీ ఓరియంటేషన్లో భాగంగా డెవలప్ చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నెక్స్ట్ ఇయర్ మన ఇండియా గ్లోబల్ AI సమిట్ నిర్వహిస్తుంది. 4వ AI సమిట్ అని చెప్పొచ్చు. దానికి ఒక ట్రయల్గా చెప్పాలంటే మనకి ముందస్తు చర్యగా ఈ సమిట్ మనకు ఉత్తరాఖండ్లో జరిగిందండి. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ మనకి పుష్కర్ సింగ్ ధామే, గవర్నర్ గుర్మీత్ సింగ్, క్యాపిటల్ డెహ్రాడూన్. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో క్వశ్చన్.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాయింట్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద యునైటెడ్ కింగ్డమ్? సో మనకి యూకేకి ఇండియాకి మధ్య మనం ఆల్రెడీ చెప్పాం మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నాం. వాటిని జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. సో ఆర్మీకి సంబంధించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేవీకి సంబంధించి కొన్ని ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ అది. ఫస్ట్ ఒకసారి ఇక్కడ మనకి ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ మనకి గరుడా అనే ఎక్సర్సైజ్ ఇచ్చారు. సో గరుడా అనే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇండియా ఏ దేశంతో నిర్వహిస్తుందంటే ఫ్రాన్స్ అనే కంట్రీతో. ఫ్రాన్స్ అనే కంట్రీతో మనకి 3 ఉంటాయి: శక్తి, వరుణ, గరుడ. శక్తి అనేది ఆర్మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వరుణ నేవీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, గరుడ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో మనకి ఫ్రాన్స్ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? వజ్ర ప్రహార్ ఉంది. వజ్ర ప్రహార్ అనేది మనకి ఆర్మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అయితే వజ్ర ప్రహార్ అనే ఆర్మీ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇండియా అమెరికాతో నిర్వహిస్తుంది. అమెరికాతో ఉన్న మరికొన్ని మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వజ్ర ప్రహార్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో రెడ్ ఫ్లాగ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వస్తుంది. టైగర్ ట్రయంప్ నేవీకి సంబంధించి వస్తుంది. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇంద్రధనుష్ అనేది ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీన్ని ఇండియా ఏ దేశంతో నిర్వహిస్తుందంటే మనకి యూకేతో ఇండియా నిర్వహించే మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మనకి ఇంద్రధనుష్ అనేది ఒకటి ప్రధానంగా చెప్పచ్చు. కొంకన్ అనేది కూడా మనకి నేవీకి సంబంధించి రావడం జరుగుతుంది. కొంకన్ ఏమో నేవీకి సంబంధించి, ఇంద్రధనుష్ సంబంధించేమో మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వస్తాయండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇంద్రధనుష్. అండ్ నెక్స్ట్ శక్తి అన్నారు. శక్తి, వరుణ, గరుడ ఇప్పుడే చెప్పాం. మనకు శక్తి అనేది ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఆర్మీకి సంబంధించి అన్నాం. ఫ్రాన్స్తో 3 ఉన్నాయి. శక్తి ఏమో ఆర్మీకి సంబంధించి, వరుణ అనేది మనకి నేవీకి సంబంధించి, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండియా యూకేకి మధ్య నిర్వహించే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదంటే మనకి ఇంద్రధనుష్ అని చెప్పచ్చు. ఈ విషయాలు గుర్తుండాలండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక బిట్ వచ్చినప్పుడు ఆ బిట్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటే వాడు ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం ఈ కోర్సులో క్లాస్ టీచింగ్ విధానం ఏ విధంగా ఉండబోతుంది, దాని లింకప్ ఏ విధంగా ఉండబోతుంది అని తెలియడానికి సంబంధించి మీకు ఒక చిన్న శాంపుల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. సో భవిష్యత్తులో మనకు చాలా పోటీ పరీక్షలు మనకు రాబోతున్నాయి. వాటిని మీరు అందరూ పాల్గొని విజయం సాధించాలని కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనకి పిఆర్ అకాడమీ ద్వారా ఆల్రెడీ అన్ని కోర్సులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఇది 1 year కోర్స్ నానా. సో మనకి ఇక్కడ నుంచి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అక్టోబర్ నుంచి 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అమ్మా. దీంట్లో మీకు డైలీ బిట్స్ అనేవి ఉంటాయి, అంటే టెస్ట్లు అనేవి పెడతాం జరుగుతుంది. మనకి ఎంసిక్యూస్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు ఒక 10,000 క్వశ్చన్స్ మీకు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ క్లాసెస్, మనకి పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే 1000 రూపీస్ వాల్యూ ఉండే కోర్స్ని స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మనం 200 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో మీరందరూ ఉద్యోగాలు సాధిస్తానికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఏ విధంగా పోటీ పరీక్షలు అడుగుతున్నారు అనేది ప్రతి సబ్జెక్ట్ లింకప్ చేసి చెప్పడం అనేది మా బాధ్యత. దాన్ని వినియోగించుకొని ఉద్యోగం సాధించడం అనేది మీ బాధ్యత. సో పిఆర్ అకాడమీ ద్వారా ఇచ్చే మరికొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. మనకు చాలా కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ యూటిలైజ్ చేసుకొని మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న.